మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. అమ్మ కొంతమంది పేరెంట్స్ చాలా చక్కగా పెంచుతారమ్మా. నిజంగా వాళ్ళ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే, అరే! నీ పిల్లలా ఎంత బంగారో, ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, అసలు అవును. మాట్లాడరు. అవి విన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆనందం అంతా ఇంతా ఉండదు. కొంతమంది పేరెంట్స్ ఉంటారమ్మా, ఆ పిల్లల్ని దారుణంగా పెంచుతారు. అంటే ప్రతిదీ పిల్లలకి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకొచ్చిన పెయిన్స్, వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళ అత్తమ్మ గురించో, హ్మ్. లేకపోతే ఆడపడుచు గురించో, తోడికోడలు గురించో, భర్త గూడా అంతే. భార్య గురించో, భార్య వాళ్ళ అమ్మ గురించో, భార్య వాళ్ళ అక్క అంటే గురించో బేసికల్ కింద వీళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళ పడదో గురించి చెప్తారు. అలా పిల్లలకి నెగెటివ్‌గా. చిన్నప్పటి నుంచి అలా చెప్తే కన్నా, వీళ్ళు పెద్దలకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? వాళ్ళు ఎలా మాట్లాడతారు? దీనివల్ల పిల్లలకి ఎలాంటి అంటే ఎలా ఎలా తయారవుతారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు? అంటే మీరన్నట్టుగా మీరు చెప్పినవన్నీ ఏంటంటే, ఎప్పుడైతే నాకు ఒకరి ఇష్టం లేరో వాళ్ళ హ్మ్. గురించి నేను నెగెటివే చెప్పేస్తా. కదా! అరే! అమ్మమ్మ ఇలా రా సారీ అమ్మమ్మల గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే అమ్మమ్మలు ఎప్పుడు కూడా ఫేవరే. సో, హ్మ్. నానమ్మల గురించే మీ నానమ్మ ఇలా, నా పెళ్ళైన కొత్తలో నేనొచ్చాను. హ్మ్. కాపురం వచ్చినప్పటి నుంచి పిల్లలు మీరు పుట్టేదాకా నన్ను చాలా విసిగించింది. చాలా ఇబ్బంది పెట్టింది. హ్మ్. కాబట్టి నువ్వు నానమ్మతో మాట్లాడొద్దు. నానమ్మ మంచిది కాదు. హ్మ్. ఓకే. బాబాయ్ అంతే. ప్రతిసారి నాతోనే పని చేయించుకునేవాడు. మీ మీ నాన్నకి ఎంత పని చేశానో మీ బాబాయ్ కూడా అంతనే పని చేశాను. కాబట్టి బాబాయ్ మంచోడు కాదు. అత్తయ్య. ఎవరు అత్తయ్య? మేనత్త. అమ్మో! చాలా ఇది నాతో చాలా పనులు చేయించేది. ఆ! హ్మ్. ప్రతి ఒక్కటి నేను ఏదైనా చిన్నది చేసినా ఎళ్లి మీ నానమ్మకి చెప్పేది. కాబట్టి అత్తయ్య మంచిది కాదు. ఎందుకు? వీళ్ళ ముగ్గురితో ఈవిడకి పడలేదు కాబట్టి, అదే సేమ్ పిల్లలకు చెప్తారు. మరి పిల్లలేం రెస్పెక్ట్ ఇస్తారండి? పిల్లలు ఇవ్వరు కదా! సో, ఎప్పుడైనా సరే ఏం చెప్పాలి? నీకు పడనంత మాత్రాన అంటే మీ ఇద్దరికి ఎటువంటి పరిస్థితులలో పడలేదో, హ్మ్. ఎటువంటప్పుడు మీ ఆడపడుచుతో నీకు గొడవలొచ్చాయో, హ్మ్. ఎటువంటి పరిస్థితిలో మీరు మీ మరిది గారికి మీరు ఏదన్నా హెల్ప్ చేశారో, అవన్నీ పిల్లలకు చెప్తే పిల్లలేం రెస్పెక్ట్ ఇవ్వరండి. ఇంకా కొంతమంది పిల్లలు ధైర్యంగా, "ఏంటి బాబాయ్ నువ్వు ఇలా చేసావట కదా! మా అమ్మ చెప్పింది నీ గురించి. ఏంటత్తయ్య నువ్విలా అట గదా! మా అమ్మకి పెళ్ళైన కొత్తలో మీరు చాలా ఇలా అడిగే అంటే పిల్లలకు ఓహ్! అంటే మనం మేనర్స్ లేక చెప్పనప్పుడు అంటే హ్మ్. పెద్దవాళ్ళు గదా! వీళ్ళతో మనం ఈ మాట అడగాలా? లేదనేది మాట్లాడాలా? అవును. మాట్లాడకూడదా? అనేది కూడా తెలియట్లేదు. అలాగే అడుగుతున్నాను. ఈమేమనుకుంటది? వీళ్ళు పిల్లలు మనసులో పెట్టుకొని వాళ్ళతో అలా బిహేవ్ చేశారని అనుకుంటది. అవును. కానీ ఈ పిల్లలు ఇంకా కొంచెం ఫార్వర్డ్ అయిపోయి, మా అమ్మ చెప్పింది నీ సంగతంతా నాకు తెలుసులే అని చెప్పేస్తారనమాట. ఇంక ఈవిడ అది ఎక్స్‌పెక్ట్ చేయదు గదా! తల్లి. అదేంట్రా నేనేదో మనసులో పెట్టుకొని నువ్వు వెళ్లి చెప్పేసావా అని అంటారు. అసలు చెప్పనే చెప్పకూడదు. అంటే కొన్ని విషయాలు నువ్వు పడ్డ కష్టాలు నీకు నీకు ఆమెతో కానీ, వాళ్ళతో కానీ పడనప్పుడు పిల్లలకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? అదే బిహేవియర్ ఇంటి వాళ్ళతో పాటు బయట వాళ్ళ మీద కూడా చూపిస్తారనమాట. కరెక్ట్. అది కాకుండా ఏం చేస్తారంటే మళ్ళీ ఆ పిల్లలు హ్మ్. తీసుకెళ్ళి ఫ్రెండ్స్‌కి చెప్పడము, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇలా ఈ నెగటివిటీ అంతా ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, పిల్లలకి ఏం చెప్పాలి? ఏం చెప్పకూడదు అనేది ఫస్ట్ మరి ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు అట్లాగే అత్తగారు గూడా నేర్చుకోవాలండి. హ్మ్. మీ అమ్మని నమ్మకు. మీ అమ్మ అసలు చాలా ఇది. అసలు ఏమి పని చేయదు. మీ అమ్మ మాట నమ్మకు. మీ అమ్మ దగ్గరికెళ్ళకు. ఇంకా కొంతమందండి పిల్లలు పాపం పుట్టిన తర్వాత తల్లిదండ్రుల నుంచి వేరు చేసి అత్తగారి పక్కలో పడుకోబెట్టుకొని పిల్లలను అంటే మనవలు, మనవరాళ్ళను దగ్గర తీసి ఆ తల్లిదండ్రులకు కాకుండా చేసిన అంటే అత్తమామలు గూడా చాలా మందున్నారు. ఎందుకంటే కోడల్ని సాధించాలి. కోడల్ని సాధించాలంటే ఏం చేయాలి? పిల్లలను దగ్గర తీయకూడదు. పిల్లల్ని చిన్న దగ్గర తీసి తల్లి తండ్రికి తను వేరు దూరం చేస్తుందనమాట. చేయాలి. మనం కొన్ని వీడియోస్ లాస్ట్ ఇయర్ చేసాం. ఒక తల్లి పిల్లలు పుట్టిన తర్వాత ఆ అత్తగారు ఆ తల్లి నుంచి వేరు చేసి, ఆ తల్లిని ఒక రూమ్‌లో ఏసేసి, పిల్లలకు సంబంధం లేకుండా తను పెంచి పెంచేసింది. ఆమెకు ఆ పిల్లలకి తల్లంటే కూడా ఎవరో తెలీదు. అంటే ఎంత అంటే ఎవరైనా అండి తల్లి గాని, తండ్రి హ్మ్. గాని, భర్త గాని ఎవరు కూడా ఎవరి మీద చెడు అనేది మరి ముఖ్యంగా పిల్లలకు చెప్పరు. పిల్లలేంటండి ఎలాంటివి చెప్పాలమ్మా? అంటే ఇప్పుడు మామూలుగా అంటారు కొంతమంది, అరే! పిల్లలకి మీరు చెప్తేనే కదా తెలిసేది. అవును. మంచి చెప్పాలండి. పిల్లలకు హ్మ్. మంచి చెప్పాలి. పెద్దలతో ఎలా ఉండాలి? ఎలా గౌరవించాలి? మనం పడిన తర్వాత పెయిన్ తెలియాలి. మనం ఎలాంటి కష్టాలు పడ్డామో తెలియాలని కొందరు అంటూ యెస్. ఉంటారు. యెస్. మీరన్న పాయింట్ ఏంటంటే హ్మ్. పెయిన్ తెలియాలి. ఏంటి? మీరెంత కష్టపడి ఇవాళ ఈ పరిస్థితిలో వచ్చారు. అంటే హ్మ్. అంటే ఒక రూపాయి జత చేసి హ్మ్. ఈ చిన్న ఇల్లు కొనుక్కున్నారు. హ్మ్. ఎంత కష్టపడితే మీ నాన్న పెళ్ళైన తర్వాత గూడా కాలేజీకెళ్ళి చదువుకొని, ఉద్యోగం చేస్తూ మనల్ని పోషించాడు. అట్లాగే ఒక చిన్న ఇంటి నుంచి ఇవాళ ఇంత పెద్ద వచ్చాము అంటే మనం ఎంత కష్టపడ్డామో. హ్మ్. నేను మిషన్ కుట్టాను. ఓకే. హ్మ్. నేను ట్యూషన్‌లు చెప్పాను. నేను హ్మ్. తర్వాత ఇంట్లో ఏదో నలుగురికి ఒక చీర ఫాల్ కుట్టాను. బ్లౌజులు కుట్టాను. ఇలా కష్టపడ్డాను నాన్న. జీవితం అంటే అది అని చెప్పండి. అది హ్మ్. కదా చెప్పాల్సింది. అవును.
నానమ్మ ఇది, ఆడపడుచు ఇది, అత్తయ్య ఇది, పక్కన వాళ్ళు ఇది, ఇలా మాట్లాడితే ఇంకా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఎస్ చెప్పాలి మీరు అన్నట్టుగా. పిల్లలకు మంచి చెడు తెలియాలి. ఏది మంచి చెడు తెలియాలి అంటే ఏది కష్టము, ఏది నష్టము, ఏ పని చేసిన వల్ల నష్టము, ఏ పని చేయనందు వల్ల నీకు కష్టపడతావు అనేది తెలుసుకోవాలి. అంతేగాని మీరు ప్రతి ఒక్కటి అందరి మీద నెగిటివ్గా చెప్తే వాళ్ళు ఏం గౌరవించవరండి. పక్కన నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్తో కూడా అంతే. సో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు బయట ఆడుకుంటుంటారు, బాల్ ఉంటుంది, తీసుకురా తీసుకురా లోపల తీసుకురా అంటారు. ఎందుకంటే ఎప్పుడో నువ్వు అప్పుడు పోయిన నెల ఆడుకుంటున్నావు కదా, ఒక బాల్ ఉంది వాళ్ళ ఇంట్లో, ఇది తీసుకురా అని చెప్తారు. అంటే పిల్లలు ఏం చేస్తారు, అదే కదా నేర్చుకుంటారు. నానా నువ్వు అలా బాల్ తీసుకురాకూడదు, అది వాళ్ళది కదా, నువ్వు ఇచ్చేసి రాపో అన్నట్టు వాడు అంటాడు. లేదమ్మా మరి పర్లేదు, ఆ బాల్ ఉన్నా పర్లేదు, ఇది ఇచ్చేసిరా. అప్పుడన్నా 2 బాల్స్ ఉన్నాయి కదా, ఇది అయ్యో వాళ్ళు తెచ్చిచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు మన బాల్ మనకు తెచ్చిస్తారు అని చెప్పరండి, ఎవరు చెప్పరు. అదేంటి నా బాల్ తీసుకున్నావు అంటే మా బాల్ మీ ఇంట్లో లేదా, అందుకే మా అమ్మ చెప్పింది నేను తీసుకున్నా. మరి అలాంటివన్నీ చెప్తే అంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా పిల్లలు అలా ఉంటారు. అంటే పిల్లలకు కూడా షేరింగ్ నేర్పించాలండి. ఏది ఇవ్వాలి అంటే ఇప్పుడు పిల్లలకు షేరింగ్ నేర్పించకపోతే ఏమవుతుందంటే షేరింగ్ ఈజ్ కేరింగ్ అని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఒకరితో ఒకరు షేరింగ్ చేసుకుంటే వాళ్ళలో కూడా ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అంతేగాని నువ్వు వాడితో వాడు ఒకటి దెబ్బలు కొట్టాడా, నువ్వు కూడా 4 కొట్టు అంటారు అనుకోండి, ఇంకా అది నెగిటివ్ చెప్పినట్టే కదండి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తారు? సరే పిల్లలు పోట్లాడుకుంటారు, అది కాదు నాన్న వాడు దెబ్బ కొట్టినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదు ఇది కాదని చెప్పు, మనం ఫ్రెండ్స్ కదా ఇలా చేయకూడదని చెప్పొచ్చు. మీరు అన్నారు కదా ఏది ఇలాంటివి చెప్పాలి. అలాంటివి చెప్పట్లేదు. ఎంతసేపు వచ్చి అంటే నేను చెప్తున్నా కదా, నాకు ఇష్టం లేనిది, నాకు పడని వాళ్ళ గురించి నేను ప్రతి ఒక్కరి గురించి పిల్లలకు కూడా నెగిటివ్గా చెప్పాలి. అట్లా హస్బెండ్ కూడా అలాగే చెప్తారు, మీ అమ్మ అలాంటిది ఇలాంటిది కాబట్టి మీ అమ్మతో ఎక్కువ క్లోజ్ ఉండకూడదు, మీ అమ్మకి అసలు ఏమీ తెలియదు, అన్నీ నాకే తెలుసు, నానమ్మ చెప్పినట్టే విను, వాళ్ళు మీ అమ్మమ్మ చెప్పినట్టు వినకు, ఇలా కూడా చెప్పే తల్లిదండ్రులు అంటే తండ్రులు ఉన్నారండి. కాబట్టి అంటే పిల్లలకి ఏంటంటే పిల్లల మనస్తత్వం అంటారు కదా, చిన్న పిల్లల మనస్తత్వం, పిల్లలకు మనం ఏది చెప్తే అది నమ్ముతారు. సో వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియదు కాబట్టి అదే యాటిట్యూడ్ నేర్చుకుంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడరు కాకుండా మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. రేపొద్దున ఎక్కడికైనా వెళ్తే కూడా ఇలాంటి బిహేవియర్ చూసి ఏమంటారంటే ఏంటి వీళ్ళ అమ్మ నాన్న ఇలాగా పెంచారా అని అంటారు. పేరెంట్స్ అంటారు. కాబట్టి ఎస్ చెప్పాలి పిల్లలకు కష్టము సుఖము జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇది నేర్పించాలి. కానీ ఎంతసేపు వచ్చి నాకు వాళ్ళతో పడదు వీళ్ళతో పడదు, నువ్వు కూడా ఇంతే, నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఏం నేర్చుకోరండి. కాబట్టి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పే ముందు ఆలోచించుకోవాలి. నిజంగా అండి, పిల్లలంతా చాలా లేత మనసులు. అప్పుడప్పుడే వాళ్ళకి మీరు ఏది చెప్పినా తొందరగా వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా అదే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సో పిల్లల్ని జాగ్రత్తగా ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదో అమ్మ చెప్పినట్లు నిజంగా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.